రాయలసీమ ఇరిగేషన్ పై వైసీపీ అధినేత జగన్ ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తీవ్రంగా విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం, తుంగభద్ర, గోరుకళ్లు, హంద్రీనివా ప్రాజెక్టులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం మరమ్మతులకు 203 కోట్లు, గోరుకళ్లు పనులకు 59 కోట్లు కేటాయించామని తెలిపారు. హంద్రీనివా ప్రాజెక్టుకు 3,860 కోట్లు ఖర్చు చేసి కృష్ణా జలాలను రికార్డు స్థాయిలో తీసుకొచ్చామని వెల్లడించారు. తక్కువ నీటి లభ్యత నేపథ్యంలో తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. రప్ప అంటూ రేపు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతాము, రక్తాన్ని పారిస్తామని పదే పదే చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఈరోజు ప్రెస్లో రాయలసీమ గురించి, ఇరిగేషన్ గురించి మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని పరిశీలిస్తే తన 5 ఏళ్ల కాలంలో రాయలసీమకి ఏం చేశాం, ఇరిగేషన్కి ఏం చేసామని ఒక్క మాట కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఆ శ్రీశైలం, పోతిరెడ్డిపాడు సంబంధించి ఏమి పనులు చేశామో, ఏమి పూర్తి చేశామో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రెస్ మీట్లో మనందరం చూసినటువంటి పరిస్థితి. ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్ గత సంవత్సరం 2000 టీఎంసీలు నీరు వస్తే ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ప్రభావంతో కేవలం 208 టీఎంసీలు నీరు మాత్రమే వచ్చింది. అందులో 66% మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా. అందులో పోతిరెడ్డిపాడు, హంద్రీనివా, నాగార్జునసాగర్ రైట్ అండ్ లెఫ్ట్ కెనాలు, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించి డ్రింకింగ్ వాటర్కే దగ్గర 90 టీఎంసీలు, చెన్నైతో కలుపుకుంటే 100 టీఎంసీలు కేవలం డ్రింకింగ్ వాటర్కే మనకు అవసరం ఉన్నటువంటి పరిస్థితి అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏదైతే ఆ శ్రీశైలం నుంచి అటు రాయలసీమకి ప్రతిరోజు కూడా 11,500 క్యూసెక్కుల నీటిని మనం పంప్ చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి, మంత్రిగా నేను కానీ, మా ఈఎన్సీ దగ్గర నుంచి, ఇరిగేషన్ అధికారుల దగ్గర నుండి కలెక్టర్స్ వరకు కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ఎప్పటికప్పుడు రైతాంగాన్ని కానీ, ప్రజలను కానీ ఎడ్యుకేట్ చేస్తూ సూపర్ ఎల్నినో ప్రభావంతో ఏదైతే మైనస్ వర్షపాతం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నటువంటి నీటిని త్రాగునీటి అవసరాలకే ప్రథమ ప్రాధాన్యతనిచ్చి ఆ త్రాగునీటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే ఆరుతడి పంటలకి అవకాశం ఉన్న చోటనే వెళ్ళేటువంటి పరిస్థితి ఉండాలి. దీన్ని రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్ ఒక కమిటీలుగా ఏర్పడి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవాలని చాలా క్లియర్గా ఎప్పటికప్పుడు పబ్లిక్ని ఎడ్యుకేట్ చేస్తూ ఒక్క గోదావరి డెల్టాకు సంబంధించినటువంటి 10,40,000 ఎకరాలు తప్ప మిగిలినటువంటి ప్రాంతానికి అంతటికీ కూడా 2027 జూలై వరకు కూడా ఈ నీటిని భద్రపరచుకోవాలి. ఈ త్రాగునీరు అవసరాలకి మించి మనకి ఇన్ఫ్లో వచ్చినప్పుడు మాత్రమే హారితడి పంటలకు వెళ్ళాలని చాలా క్లియర్గా మే నెల నుంచి కూడా ఎప్పటికప్పుడు మనం రైతుల్ని, పబ్లిక్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి వాటర్ని కిందకి పంపించేస్తుంది అని ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆ తెలంగాణ ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ ద్వారా వచ్చేటువంటి నీరు నాగార్జునసాగర్కే వస్తుందనేటువంటి మరి ఆయన ఆలోచన కూడా ఆయనకు లేకపోవడం చాలా విడ్డూరం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి శ్రీశైలంలో ఆ యొక్క విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చేటువంటి నీరు ఎక్కడికి వస్తుంది? నాగార్జునసాగర్కే వస్తుంది. మరొక పక్క ఆయన నాగార్జునసాగర్కి కూడా నీళ్లు విడుదల చేయట్లేదు రైట్ కెనాల్ అని చెప్పారు ప్రెస్ మీట్లో. మరి నాగార్జునసాగర్ రైట్ కెనాల్కి నీళ్లు విడుదల చేయాలంటే శ్రీశైలం నుంచే కదా రావాల్సింది. మరి ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చేటువంటి నీటి నాగార్జునసాగర్ ఇప్పుడు ఇవేళకు కూడా నాగార్జునసాగర్ రైట్ కెనాల్కి సంబంధించి 32 టీఎంసీ మనకి డ్రింకింగ్ వాటర్కి అవసరం.
అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచింతల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టీఎంసీలు అవసరం. అంటే దగ్గర దగ్గర 46 టీఎంసీలు ఒక ఆంధ్రాకే నాగార్జున సాగర్కి అవసరం అనేటువంటి పరిస్థితి. చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరమైనటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం. అయినప్పటికీ కూడా ఆ యొక్క విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఏదైతే తెలంగాణ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంబీకి ఆల్రెడీ ఒక లెటరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇరిగేషన్ జలశక్తి మినిస్టర్కి సంబంధించినటువంటి సెక్రటరీ గారికి కూడా మనం లెటర్స్ కూడా ఇచ్చి ఆ యొక్క జల ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆ నీటిని కూడా ఆంధ్ర అవసరాలకి ఎక్కడా కూడా విఘాతం కలగకుండానే ఉండాలని చాలా క్లియర్గా మనము ఆ లెటర్స్ పెట్టి వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడటం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్గా ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 ఏళ్ళు మీ పరిపాలన, 52 సీట్లుంటే 49 సీట్లు గెలిపించారు ఆ రోజు 2019లో. 5 ఏళ్లలో అంత ఘన విజయం ఇస్తే మరి మీ 5 ఏళ్లలో ఆ యొక్క రాయలసీమకి ఏం చేశామో గుండెల మీద చెయ్యి వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా అని ప్రశ్నిస్తూ ఉన్నాం.